ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద గంప గుత్తుగా వైసీపీ కండువాలేసి పడిపోయిన వాళ్ళు కేంద్ర నిఘా సమాచారాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారనే స్టేట్మెంట్ ని మీ అధినాయకుడు నిరూపిస్తాడా? లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఇక్కడ రైట్. ఎందుకంటే ఆడపిల్లలతో వ్యవహారం. అవును. తప్పిపోయింది ఆడపిల్లలు, తప్పించింది ఆడపిల్లలు. అరెరెరెరె! మహిళలకి మర్యాద ఇచ్చే మనం మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా? ఆధారాలు లేకుండా చేయొచ్చా? మీకొక ఛాన్సు. మీరు ఆధారాలు నిరూపించండి. నిరూపించండి. నిఘా సమాచారాలు మూడో కంటికి ఇంట్లో భార్యకి కూడా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పకుండా ఒక ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ప్రాణాలతో తిరిగొచ్చే వరకు వాళ్ళెక్కడికెళ్తామని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. నిఘా సమాచారాల్లో పనిచేస్తున్న అధికారులు కనుక్కోండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో కనుక్కోండి. గతంలో సెంట్రల్‌లో సీబీఐ వచ్చి రాష్ట్రంలో పనిచేసింది కొద్దో గొప్పో. అవినాష్ రెడ్డి గారి దాకా వచ్చింది. వాళ్ళ రైట్. నాన్నగారిని అరెస్ట్ చేసింది. బెయిల్ కూడా ఇవ్వలా. మరేమో ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల్లో సెంట్రల్ తొంగి కూడా చూడలే ఇటువైపు. రాష్ట్రం వైపు. పాపం సునీతమ్మ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినారు. వాళ్ళ నాయన చనిపోయిన దానికి కారణాలేంటో వెలికి తీస్తాము మన ప్రభుత్వం వచ్చాకన్నారు. పాయే. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని కవాతులు చేసినారు కర్నూలులో. పాయే. 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారన్నారు. పాయే. ఇక మరి మీరు ఏం చేస్తారు? అటు చూస్తే జగన్ గారిని తిడదామంటే సెంట్రల్ ఊరుకోదు అనేటటువంటి ఒక పదజాలం బయటకొచ్చేసింది. ఈ రోజు వెనక్కి తీసుకున్నా సరే బయటకొచ్చేసింది. ఈ రోజు అవినీతి అరాచకాలు చేస్తున్నటువంటి దుర్యోధన లాంటటువంటి గౌరవ చంద్రబాబు గారి గురించి మాట్లాడదామా అంటే మనం కర్ణుడివి. మనం కర్ణుడివి. మనకి అంగరాజ్యాన్ని ఇచ్చారు. మనకి డిప్యూటీ సీఎం పదవినిచ్చారు. మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడకూడదు. మనకు అంగరాజ్యాన్ని ఇచ్చాం. మనం అన్ని చోట్ల సహాయాలు చేస్తాం. మనం కర్ణులమే. కానీ ఎవరి పక్కనున్నాం? హ్మ్. దుర్యోధనుడి పక్కనున్నాం. దుర్యోధనుడు చేస్తున్న అరాచకాల్ని ప్రశ్నించినందుకు దాన కర్ణుడు సైతం పతనమైపోయినాడు. భగవద్గీత చదవండి. 'గోపాల గోపాల' సినిమాలో మీరే కదా చెప్పారు. అద్భుతమైన డైలాగులు. తప్పుని ప్రశ్నించకపోతే వారు ఎంతటి వారినైనా అంటూ మీరే కదా ప్రశ్నించినారు.